మీరు హిందువుల్లో ఉన్న వాళ్ళనే కాదు, క్రైస్తవంలో కూడా ఖచ్చితంగా ఇప్పుడు నేను హిందువుల్లోనే కాదు అదే చెప్పబోతున్నాను. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ అదే స్టార్ట్ చేశాను నేను. దశం భాగాల పేరు మీద ఎంతో మంది దగ్గర, అమాయక ప్రజల దగ్గర, ఇంకా పేరు చెప్పాలంటే పేర్లు చెప్పడానికి కూడా భయం ఏం లేదు. ఆ కలవరి సతీష్ కుమార్ ఉన్నాడు, కలవరి సతీష్ కుమార్, అనిల్ కుమార్ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి బావగారు, ఆ తర్వాత బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు. సో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు పేదవాళ్ళని, క్రైస్తవుల పేదవాళ్ళు లేరా? మరి వాళ్ళ కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రోజు ప్రవీణ్ గారి హత్య దగ్గరికి వీళ్ళు వచ్చారా? ఎవరు రాలేదు. రాలా. కనీసం స్పందించారా? స్పందించాడంటే ఒక 4 గంటలకి ఎప్పుడో వాళ్ళు ఒక పోస్ట్ పెట్టినట్టు చూసాను అంతే. వాళ్ళ దగ్గర ఎలాంటి పశ్చాత్తాపాలు అలాంటివి ఉండవు. వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరేస్తే వాళ్ళ బిజినెస్ లాగిపోతాయి. ఇది జరిగేది. సో మరి వీళ్ళని ఏమనాలి? క్రైస్తవుల్లో ఉన్నటువంటి దొంగలు అనడం తప్పు కాదు, తప్పేం కాదు కదా. సో వాళ్ళు చేసేది అది. అంటే ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకమైనటువంటి ఉన్మాదులు ఉన్నారు. వీళ్ళు దొంగలు అంటే అమాయకులైనటువంటి క్రైస్తవుల దగ్గర ఎలా దోచుకోవాలో తెలిసినటువంటి దొంగలు. అదే హిందుత్వంలోకి వచ్చేసరికి హిందువులైనటువంటి అమాయకుల దగ్గర ఎలా దోచుకోవాలి, ఆ దోచుకున్న డబ్బులతో ఎలా జలసాలు చేయాలంటే ఈ రోజు లలిత్ కుమార్ చౌదరి, శివశక్తి కరుణాకర్ గారు వీళ్ళు అమెరికాలో ఉన్నారు. విదేశీ 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 అంటారు, తెల్లవారు లేస్తే కుక్కల్లాగా మురుగుతారు వీళ్ళు. మరి విదేశాల్లో వీళ్ళకి పని ఏంటి? వాస్తవమే. వీళ్ళు ఎలా వెళ్ళారు? విదేశాలు కనిపెట్టిన విమానాల మీదగా వెళ్ళారు. సనాతన ధర్మం పేరు చెప్తారు, సముద్రాలు దాటకూడదని. సనాతన ధర్మంలో చాలా క్లియర్ గా రాసిందిగా, నువ్వు సముద్రాలు దాటి ఎందుకు వెళ్ళావు? వాస్తవమే. సో వీళ్ళు యథార్థంగా హిందుత్వాన్ని, సనాతన ధర్మం గొప్పతనం చెప్పరు, హిందూ ధర్మం గొప్పతనం చెప్పరు, కానీ అవేమి చెప్పకుండా ఎంతసేపు క్రైస్తవుల మీద పడేస్తారు. దానికి అదే పాయింట్, కరెక్ట్ పాయింట్. అది విషయం ఏంటంటే, సపోజ్ గా ఒక డిబేట్ కి ఒక వ్యక్తి కూర్చున్నాడు, ఎవరో కరుణాకరే కూర్చున్నాడు. దానికి ఎదురుగా సాంబశివరావు గారు అని ఒక అన్న ఉన్నారు, ఆయన కూర్చున్నారు. ఆయనతో వీడు సమాధానం చెప్పడం. కరుణాకర్ గారికి తెలియదు, వాళ్ళ గ్రంథాల్లో ఉన్న వాటి కోసం ఏమీ తెలియదు. అతను అడిగే ప్రశ్నలకి అతని దగ్గర సమాధానం లేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి? బూతులతోనో మాటలతోనో దాడులు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సమాధానం చెప్పలేడు కదా. ఎక్కడ దాకా? ఎందుకంటే రాధామనోహర్ గారు ఉన్నాడు, వాడితో వేస్ట్ గాడాడు. వాడు అందరికీ సవాల్ చేయడం కాదు, నేను వాడికి సవాల్ చేస్తున్నాను. నా సవాల్ వాడు చాలా ధైర్యంగా స్వీకరించాలి. మీ నాన్న పేరేంటి, మీ నాన్న పేరేంటి, మీ అమ్మ పేర్లు ఏంటి అని అడుగుతావు కదా రాధా మనోహర్. నేను ఈ రోజు నిన్ను అడుగుతున్నాను, మా నాన్న పేర్లు మా అమ్మ పేర్లు మాకు బాగా తెలుసు, మీ నాన్న పేర్లు మీకు కరెక్ట్గా తెలుసో లేదో ఫస్ట్ అది తెలుసుకో. సెకండ్ వెర్షన్ ఏంటి? సెకండ్ వన్స్ నేను నిన్ను అడిగేది ఏంటంటే, నువ్వు ఈ 60 సంవత్సరాల్లో నువ్వు స్కూల్ మానేసిన తర్వాత, స్కూల్ ఎగ్గొట్టి వెళ్ళిపోయిన తర్వాత, నువ్వు ఇస్కాన్లోకి వెళ్ళావు, ఏదో చేసుకున్నావు, ఏదో చెందుకున్నావు కదా, అప్పటి నుంచి ఇప్పటికి కష్టపడి బ్రతికి నీ కడుపుకి తిన్న ఒక్కరోజు చెప్పరా నువ్వు మగోడు అంటాం మేము. ఇది నా ఛాలెంజ్. ఒక్కరోజు నువ్వు కష్టపడి తిన్నది నాకు చూపించాలి. నువ్వు ఏ రోజు వీడు కష్టపడ్డావు? బేవర్స్గా వీధులంతా తిరుగుతూ ఉంటాడు, నోటికి వచ్చిన క్రైస్తవులు తిడతా ఉంటాడు, ముస్లింలు తిడతా ఉంటాడు, లేకపోతేనేమో క్రైస్తవులనేమో రకరకాలమైనటువంటి బూతులో భయంకరమైనటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, మత విద్వేషాలు అతని వల్లే సగం వీడే రెచ్చగొడుతున్నాడు. వీడు మాట్లాడే మాటల వల్ల సపోజ్ గా ఇప్పుడు అందరూ కొంతమంది శాంతంగా వినేవాళ్ళు ఉంటారు కదా. నిన్నగాక మొన్న మీరు కాదు తేజ వేరే ఛానల్లో ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, వాడు ప్రశ్నలేసి వదిలేస్తాడే కానీ సమాధానాలు చెప్పడు. నేను కూడా అడుగుతున్నాను, వాడు ఎవరి దాకా వద్దు, పోనీ మా క్వాలిఫైడర్స్ అంటే బాగా ఎక్కువగా చదువుకున్న వాళ్ళతో కూడా వద్దు, నాతో చేయమనండి, ఇంటర్వ్యూ రమ్మనండి, ఆడు నాతో చేస్తాడేమో. ఇక్కడ రాధా మనోహర్ దాస్ పేరు ఎత్తారు కాబట్టి ఫ్రెండ్స్, నేను ఇందాక అందుకే ఈ తాళ్లపూడి గ్రామం కొవ్వూరు నియోజకవర్గాన్ని నేను అన్నాను కదా. రాధా మనోహర్ దాస్ ఎవరైతే డిచ్కీ బాబా అని అంటారు చూసారా, ఆ రాధా మనోహర్ దాస్ పుట్టి పెరిగి ఆ లోకల్గా ఎక్కడైతే స్కూల్ చదివాడో ఆ లొకాలిటీ అదే గ్రామానికి చెందిన వ్యక్తే ఈ విజ్జుబాయ్. అవునండి, అవును. ఆయన రాధా మనోహర్ దాస్ భాగవతాలు ప్రజలకు నేను తెలియపరచాలి అంటేనే ఈరోజు ఆయన్ని బయటకు తీసుకొచ్చి, ఎందుకంటే ఎంతో కాలంగా రాధా మనోహర్ దాస్ని చేసే వ్యంగ్యపు మాటలు, అల్లరి మాటలు ఇవన్నీ ఆయన చూసి 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 ఓపిక పట్టలేక ముస్లింల మధ్య, హిందువుల మధ్య, క్రైస్తవుల మధ్య ఉన్నటువంటి మంచి సత్సంబంధాన్ని ఆయన చెడగొడుతున్నాడు రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి. అందుకే నేను చెప్పాలన్నా, నేను మాట్లాడాలని చెప్పి ఆయన ఒక కామన్ మ్యాన్, ఒక లారీ డ్రైవర్, ఆయన మా ఛానల్ కాంటాక్ట్ నెంబర్ పట్టుకొని మీతో నేను మాట్లాడాలన్నా, నేను కూడా ప్రజలకు చెప్పాల్సిన చాలా ఉన్నాయి. ఆ రాధా మనోహర్ దాస్ భాగవతం అంతా బయటికి చెప్తాను నేను, అతనిది మా ఊరే అని చెప్పి ఆయన ఈ రోజు మా ఛానల్లో మాట్లాడుతున్నాను. నిజంగా బ్రదర్, వాడిది మా ఊరే. వాడు అంటున్నానని కాదు, వాడిని అలాగే గౌరవించాలి. వాడు ఒక సందర్భంలో ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఒక వీడియోలో అంటాడు,
వాళ్ళు మా రక్తమే మాకే పుట్టారు అన్నాడు. సో దానికి నేనేమంటానంటే ఖచ్చితంగా వాడు మేము ఒకే తల్లికి పుట్టుంటాం, ఒకే తండ్రికి పుట్టుంటాం. ఖచ్చితంగా వాడే ఒప్పుకున్నాడు ఆ విషయాన్ని. ఇప్పుడు కాకపోతే పూర్వం ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు ఒకటే అయి ఉంటారు, తాత ముత్తాతలు. సో ఆ రక్త సంబంధంతోనే మాట్లాడుతున్నాను. వాడు ఎంత పనికిమాలిన ఎదవంటే ప్రజల్లోకి వచ్చి ఇది విషయం, లేకపోతే మా దేవుడు ఇది, లేకపోతే వాళ్ళ దేవుడు ఇది అని చెప్పడవాడు. కేవలం ఒక మతం పేద బురద జల్లేసి అక్కడ అందరితో చప్పట్లు కొట్టించేసుకొని వెళ్ళిపోతాడు తప్ప అక్కడ ఎవరన్నా క్వశ్చన్ చేస్తే కానీ అన్నీ పారిపోతాడు అక్కడ నుండి. నేనే వాడు స్కూల్లో ఎస్పీఎల్, నేను 6th క్లాస్ చదువుతున్నాడు, నాకు మోస్ట్ సీనియర్. ఎస్, వాడు నాకు మోస్ట్ సీనియర్. వాళ్ళ తమ్ముడు నాకు సీనియర్, వాళ్ళ చెల్లి నా క్లాస్మేట్. సో మేమందరం కూడా ఒకే స్కూల్లో చదువుకున్నాం. ఇందులో మాత్రం షూర్ అనమాట, కాదంటానికి లేదు. ఒకే స్కూలు, ఒకే ఊరు. ఎందుకని రాధా మనోహర్ దాస్ ఇప్పటివరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? వాడిని ఎవరు చేసుకుంటారు? వాడు అడ్డగాడిదలాగా తిరుగుతూ ఉంటాడు. రెండోది ఆడి చీరలు కట్టుకుని తిరుగుతూ ఉంటారు, మీరు గమనించారో లేదు. వాడు బట్టలు వేసుకోడాడు, ఆడు చీరలు కట్టుకు తిరుగుతాడు. మగోళ్ళకి కాదు, మగోళ్ళు అయితే బట్టలు వేసుకుని తిరుగుతారు, వాడు చీర కట్టుకు తిరుగుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరుగుతుంది, ఆయన గే అనే ఒక ఇది కూడా సోషల్ మీడియా అది కూడా ఉండొచ్చు. ఎందుకంటే రీసెంట్ గా ఒక మహిళతో చాలా అసభ్యంగాను ఒక 100 మంది పిల్లలు కానాలని ఉంది. ఏడవలేని వాడికి ఏడిపి ఇది ఎక్కువ. ఎస్, అది మనం గమనించుకోవాలి. ఆయన ఆడి గురించి మాట్లాడే అంత వ్యక్తి కాదండి వాడు. ఏ స్కూల్లో చదివాడన్నా? రాధా మనోహర్ శ్రీ పరశుపద్మ రాజారావు హై స్కూల్ అని తాళపూడి గ్రామం. ఎస్, మేము అందరం అందులోనే చదువుకున్నాం. మా అన్నకి సీనియర్, మా అన్న కూడా అందులోనే. మా అన్నకి రాధా మనోహర్ దాస్ తల్లి పేరు తెలుసా? తెలుసు, లక్ష్మమ్మ గారు. వాళ్ళ నాన్నగారి పేరు సత్యనారాయణ గారు. ఇద్దరు ఉన్నారా ఇప్పుడు? లేరు, ఇద్దరు. రాధా మనోహర్ దాస్ తమ్ముడు పేరు మధు, తర్వాత మోహన్. వాళ్ళ చెల్లి పేరు ప్రసన్న. ఎస్. వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లా ఉంది? ఫైనాన్షియల్ స్టేటస్ అంటే వీళ్ళది ఒక వ్యాపారం, ఒక బడ్డీ కొట్టు ఉంటుంది. అంటే వీళ్ళ ఫస్ట్ గా నుంచి కూడా వాళ్ళ నాన్నగారి కాలం నుంచి కూడా కిల్లీ షాప్ మంచి ఫేమస్. అడ్డా సత్యనారాయణ గారు అంటే మంచి వ్యక్తేనే, చాలా అంటే అడ్డా సత్యనారాయణ చెప్పండి. మంచి ఫేమస్ కిల్లీలు కట్టడంలో. సో ఆయన ఈళ్ళగా ఉన్మాదంతో లేడు, ఆయన మంచి వ్యక్తి. ఆయనకి మంచి పేరు ఉంది కూడా ప్రజల్లో. సో వాళ్ళ అమ్మగారు కూడా అంతే, ఎవరన్నా వెళ్తే చాలా గౌరవంగా పలకరించడం కానీ అలాంటి చాలా వీడు ఉన్మాదం. అంటే నేను ఇందాక అదే చెప్పాను, నేను ఫ్యామిలీలో అందరూ ఒక రకంగా ఉండాలని లేదు, క్రైస్తవంలో అందరూ మంచివాళ్ళని ఏం లేదు. కొంతమంది మనం మాట్లాడుకున్న దొంగల కోసం. అదే విధంగా వీళ్ళు హిందుత్వంలో ఉన్న ఒకరు హిందువులు చాలా మంచివాళ్ళు. హిందుత్వం పేరు పెట్టుకొని చేస్తున్న ఉన్మాదులు వీళ్ళంతా. ఎస్, వీడే కాదు, వీడు గాని, కరుణాకర్ సుగనగాడు గాని, ఆ లలిత్ కుమార్ గాని, భాస్కర్ కిల్లి గాడు, వరా ప్రసాద్ గాని, వీళ్ళందరూ కూడా హిందుత్వంలో ఉన్మాదులు అనాలి. వీళ్ళని పెంచి పోషించే ఎదవలు వేరుగా ఉంటారు. రాధా మనోహర్ దాస్ తమ్ముడు మోహన్, తర్వాత శ్రీరామ్. ఫస్ట్ మధు, తర్వాత మోహన్. వీళ్ళిద్దరు లోకల్ గా స్థానికులతో అంతా బాగుంటారా? బాగుంటుంది. అదే ఫ్యాన్సీ షాప్, మోహన్ ది ఫ్యాన్సీ షాప్. తను నాకు ఫ్రెండే. నేను వెళ్ళానంటే మామూలుగా పలకరింపు గానీ చక్కగా ఉంటుంది. ఖచ్చితంగా బాగుంటుంది, అంతా బాగుంటది. ఊరు వస్తాడా? వాడు వచ్చి కనపడ్డా ఎవరికి కనపడ్డావు వెళ్ళిపోతా ఉంటాడు. ఎందుకంటే ఎవరిని కనపడ్డా ఎవరు మాట్లాడరు, చీ అంటారు. అసలు స్టార్టింగ్ లో కూడా స్కూల్లో ఉన్నప్పుడు కూడా తేడా అనేవారు. స్కూల్లో నేను అప్పుడు బాగా చిన్న, అయినా నాకు బాగా తెలుసు. అంటే ఆయన 10th అప్పుడు, మీరు 6th క్లాస్. అంటే బాగా పరిచయాలు. ఎందుకంటే తేడా అంటే ఎట్లా అంటే వీడి యాశాలు చేష్టలు అలాగ ఉండేవి. ఇప్పుడు కూడా అలాగే ఉంటాడు, మీరు గమనించారో లేదో. ఇప్పుడు కూడా నడక గాని ఆడు చీర కట్టుకుని తిరుగుతాడే, అదే మీకు ఆనవాళ్ళు. విషయం ఏంటంటే, మొన్న ఒక ఆయన అడిగారు ఇదే విషయం. మొన్న మీరు ఈడు అంటున్నారు కదా, గురువు గారిని గౌరవించాలంటే ఆడేమి నేర్పాడని గురువు నాకే కాదు మీకు పోనీ ఏమి నేర్పారు? పోనీ మీకొద్దు, ఆడు చెప్పే వింటా ఉంటారు కదా అమాయపుకు హిందువులు ఉంటారు కదా, ఆ సోదరులకు వీడేమి నేర్పుతున్నాడు? ఏం నేర్పుతున్నాడు అంటే క్రైస్తవంపై బురద జల్లడం, విద్వేషాలు రేపుతున్నాడు తప్ప వాడు గురువుగా అవ్వాలంటే వాడు ఏదైనా చెప్పాలి, నేర్పించాలి. శ్రీకృష్ణుడు మంచోడు, గొప్పోడు, ఇలా చేశాడు అని, రాముడు గొప్పోడు, ఇలా అని చెప్పుకోవాలి. కానీ ఎంతసేపు మత ఉన్మాదం నేర్పితే గురువు ఎలాగవుతాడు? వీడు దుర్మార్గుడు, పనికిమాలినోడు అవుతాడు. కానీ సో వీడు ఎప్పటికీ గురువు కాదు. కాబట్టి రాధా మనోహర్ దాస్ చాలా, అంటే అందరూ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఒక బ్రాహ్మణ్ బ్రాహ్మణ్ అనుకుంటున్నారు. లేదు, వాడు అదే చెప్పుకోలేడు, అదే వచ్చింది వీడి దగ్గర. ఇప్పుడు నేను ఒక ఎస్సీ అండి, ఇందులో చాలా క్లియర్ గా ఉంటాను నేను ఏంటి. సో వాడు అదే వచ్చింది. మొన్న ఈ మధ్య ఏదో ఇంటర్వ్యూలో మీ పేరేంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, నేను మంచోడిని, నేను అందరికీ కావాల్సిన. ఈడెవరికి కావాలి? సీమ పంది పోలికలు వేసుకుని పుట్టినాడు, ఈడెవరికి కావాలి? అసలు ఈడితో పనే ఉందండి, నాకు అర్థం కాదు. నేను అందరికి కావాల్సిన వాడిని, నేను అందరి వాడిని, అదే దేనికి ఈడు అందరికి? ఏ కులం అన్నా రాధా మనోహర్ దాస్? బీసీ.
తెలిక యా అంటే ఈయన ఒక అంటరాని అంటే ఈయన్ని చిన్నజీఆర్ స్వామి కూడా దగ్గరికి రానివ్వలేదు. మనం మీరు గమనించి ఆ వీడియో నా దగ్గర ఉంది, కావాలంటే చూడండి ఒకసారి, పంపిస్తాను మీకు. కనీసం దగ్గర కూడా చాలా మంది రాధా మనోహర్ దాస్ బ్రాహ్మణ్ అనుకుంటున్నారు. కాదు 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 లేదు క్షత్రియుడు వైశ్యుడు ఏమి లేదు అసలు. అంటే బీసీలో తెలిక కులం. ఎస్, ఈడు ఒకప్పుడు అంటరానోడే, ఇప్పుడు కూడా అంటరానోడే. ఇప్పుడు చిన్నజీఆర్ దగ్గరికి రానివ్వలేదంటే అంటరానోడేగా ఈడు. అవును, వాస్తవం మాట్లాడుకో. నన్ను కూడా అంటుకోడు చిన్నజీఆర్. ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, మా అమ్మనే ముట్టుకోండి నేను అంటాడు చిన్నజీఆర్. వాళ్ళ అమ్మ కడుపులోంచి వచ్చాడు, మరి వాళ్ళ అమ్మ కంటేనే బయటకు వచ్చాడు, ఆయన వాళ్ళ అమ్మను ముట్టుకోడు అంట. వాళ్ళ అమ్మ అనుకుంటా పాపం బ్రతుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఎందుకు కన్నాను రైండి అనుకుని బాధపడి ఉండాలి నాకు ఖచ్చితంగా. నన్నే ముట్టుకొని అంటున్నాడు నా కొడుకు. అంటే నేను కానీ నా పాలు తాగి పెరిగి పెద్దడు అని నన్ను ముట్టుకొని అంటున్నాడు వీడు అని. అంటే ఉన్మాదం అంటే అది.